హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో టుడే వీడియో ఏంటంటే, సో మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్లో అయితే రాబోతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్టులో అయితే నిర్వహించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వీటికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియో. సో మీరైతే స్కిప్ చేయకండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి సిలబస్ కాపీ అయితే మీ దగ్గర అయితే ఉంచాలన్నమాట. సో ఎప్పటికైనా మీరు ప్రింట్ తీసుకొని అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి అండ్ దానికి సంబంధించి ఒక బుక్స్ అయితే లీస్ట్ అయితే రాసుకోండి. సో దానికి సంబంధించిన బుక్స్ మీరైతే పర్చేస్ అయితే చేయండి. సో తర్వాత మీరు ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. సో మీ టైమింగ్స్కి తగ్గట్టుగా మీరైతే ప్రిపేర్ చేసుకోండి అండ్ ఆ టైం టేబుల్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో తర్వాత దానికి సంబంధించి మీరు సిన్సియర్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఈ ప్రాసెస్లో మీకు ఎన్నో నెగిటివ్ థాట్స్ అండ్ ఓవర్ థింకింగ్స్ ఉంటాయన్నమాట. సో వీటన్నిటినైతే పక్కన పెట్టేసేయండి. సో మీకైతే మీ టార్గెట్ ఒక్కటే మీకు గుర్తుండాలి. సో మీ లక్ష్యం అయితే మీరు గుర్తుపెట్టుకొని దాన్నే తలుచుకుంటూ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరైతే గెట్ ఇన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో ఈసారి వచ్చేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి కాంపిటీషన్ అయితే హై లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే హార్డ్ వర్క్ అయితే చాలా చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే మీరు గెట్ ఇన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో మనకైతే మొబైల్ అయితే మెయిన్. సో దీనికి సంబంధించి మనం మొబైల్కి అయితే దూరంగా అయితే ఉండాలన్నమాట. సో మీరు ప్రిపేర్ అవుతున్న సమయంలో మీ మొబైల్ మ్యూట్లో అయితే పెట్టేసేయండి అండ్ మీరు మొబైల్కి అయితే ఒక టైం అనేది కేటాయించండి. మార్నింగ్ లేదా ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అలా చూడండి కానీ సో మీరు దాని మీదకైతే వెళ్ళకండి, మీరు పక్కన పెట్టేసేసి మీరు వచ్చి చదువుకోండి. సో ఇంకోటి వచ్చేసి కోచింగ్ ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలనేది ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మీ ఇష్టం, మీకు ఆర్థిక స్తోమత మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే మీరు ఆఫ్లైన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నాకు లేదు, సో నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి అలా ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి అయితే మీరు కోర్స్ అయితే తీసుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర అయితే మొబైల్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కోర్స్ అయితే ఒక యాప్ ఉంటుంది. సో దానికి సంబంధించి కోర్స్ తీసుకొని మీరు ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మెయిన్లీ వచ్చేసి మీరు టైం టేబుల్ అండ్ సిలబస్ని అయితే మీరు దృష్టిలో ఉంచుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. సో మీరైతే గెట్ ఇన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకు వచ్చేసి ఈ రోజుల్లో అయితే అయిన వాళ్ళే మనకి హెల్ప్ చేయరు అని ఏం చెప్పరు. సో బయటి వాళ్ళు వచ్చి ఏదో చెప్తారని అయితే మీరు ఆశలు అయితే పెట్టుకోమాకండి. మీరైతే ఎక్కడైతే ఆగమాకండి. మీకు అయినంత ప్రిపరేషన్ అయితే మీరు చేస్తూనే ఉండండి అండ్ కొనసాగిస్తూనే ఉండండి. మీ లక్ష్యాన్ని అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో అది ఒకసారి గుర్తు తెచ్చుకొని మరీ ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకు వచ్చే రెస్పెక్ట్ అయితే మామూలుగా అయితే ఉండదు ఫ్రెండ్స్. సో అదైతే మీరు ప్రిపరేషన్ టైంలో అయితే గుర్తు తెచ్చుకొని మరీ అయితే మోటివేట్ అయ్యి ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఈ వీడియో మీకు ఎంతో అంత హెల్ప్ అయితే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.